మీడియా మిత్రులందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, నిజానికి ఈరోజు 42% రిజర్వేషన్ ఏదైతుందో కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా కాంగ్రెస్ మన మీద ప్రేమతోటి ఎలక్షన్ల గెలవడం కోసం ఏదో కానీ మొత్తం మీద 42% రిజర్వేషన్లు తీసుకొచ్చింది. దానిలో భాగంగా ఇలా గెలిచిన కారణంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కారణంగా తప్పనిసరిగా ఇవ్వాల్సిన పరిస్థితి ఇలా రాష్ట్రంలో దాపరించింది. దానిలో భాగంగానే ఇలా రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెట్టాలని మొదటి నుంచి కూడా మేము పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు చేస్తున్నాం. కానీ జీవో నెంబర్ 9 తీసుకొచ్చారు. జీవో నెంబర్ 9 గవర్నర్ దగ్గరనే ఆగిపోయింది. అది బిల్లు రాష్ట్రపతి దగ్గరనే ఉండిపోయింది. కానీ దీనికి ఒకటి పరిష్కారం ఖచ్చితంగా కేంద్రంలో ఖచ్చితంగా ఈ యొక్క పార్లమెంట్ లో బిల్లు పెట్టి రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెట్టినప్పుడే దీనికి భద్రత ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మనందరం కూడా పోరాటాలు చేయాలి. మేము ఒకటే చెప్తున్నాం, తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో పోరాటాలు చేసింది ఏయుబీసీ జేఏసీ పెద్ద ఎత్తున కూడా పోరాటం చేసింది. తెలంగాణ సాధించుకునే క్రమంలో ఆ రోజు ఏ విధంగానైతే పోరాటాలు చేసినో పెద్ద ఎత్తున ఉరకమంటే ఉరికి దూకమంటే దూకి బాష్పవాయు గోళలకు ముళ్ళ కంచెలకు ఎదురెడ్డి అనేక కేసులు దాదాపుగా 100కు పైగా కేసులు పెట్టించుకొని అలా తెలంగాణను సాధించుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణలో దొరలపాలైందని చెప్పి మళ్ళొక 10 సంవత్సరాలు కొట్లాడినాం. కానీ అలా భౌగోళిక తెలంగాణ కావాలని కొట్లాడినాం. సామాజిక తెలంగాణ కూడా కావాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాలు చేసినాం. దాదాపుగా 12 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కనీసం సామాజిక తెలంగాణ ఊసి ఎత్తకపోవటం ఇవాళ మనందరం కూడా చూస్తున్నాం. ఇది బీసీలకు పెద్ద అవమానంగా భావిస్తున్నాం. మేము ఒకటే ఉస్మానియా జేఏసీగా చెప్తున్నాం, ఉస్మానియా జేఏసీగా అలా తెలంగాణ కోసం ఏ విధంగానైతే కొట్లాడినాం మళ్ళొక్కసారి బీసీ రాజ్యం కోసం బీసీ రాజ్యాధికారం కోసం కూడా పెద్ద ఎత్తున కూడా మేము కొట్లాడబోతున్నాం. మేము అండగా ఉంటాం, మాకు మీరు అండగా ఉండాలి. భవిష్యత్తులో మేము అన్ని యూనివర్సిటీలు కూడా యాత్రలు చేయబోతున్నాం, బస్సు యాత్రలు చేయబోతున్నాం. అదే ఆర్ట్స్ కాలేజ్ ముందు విద్యార్థి మహాగర్జను 10 లక్షల మందితో నిర్వహిస్తాం. అదేవిధంగా అందరినీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా పెద్ద ఎత్తున కూడా జంతర్ మంతర్ దాకా దగ్గర దీక్ష చేసి పెద్ద ఎత్తున కూడా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి కేంద్రం మెడలు వంచి ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్లు సాధించుకుందాం. మనకు 42% రిజర్వేషన్లకే ఇన్ని 30 తిప్పలు పెడతారు. మేము ఒకటే చెప్తున్నాం, ఓఏజేసీగా చట్టబద్ధ రిజర్వేషన్లు మేమంతో మాకంత వాటా దాదాపుగా 65% ఉన్న బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు వచ్చే వరకు మా పోరాటం ఉంటుంది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, అగ్రవర్ణాలు మీరంతా మీరు తీసుకున్నారు, మిగిలిపోయిన 90% మాది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ 90% మాది. కాబట్టి మీరంతా మీకంతా మేమంతా మాకంతా ఆ దిశగా మా ఉద్యమాలు కూడా ఉండబోతాయి. కాబట్టి ఆ ఉద్యమాలు అందరం కలిసి పెద్ద ఎత్తున కూడా ఉద్యమిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ జై బీసీ, జై బీసీ.